Hello everyone, welcome to GS Online Education. Today's topic is trains. Trains questions lo కొన్ని మోడల్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. ట్రైన్స్ లో ఏంటంటే మెయిన్ ఈ ట్రైన్స్ లో ఉండే క్వశ్చన్స్ అనేది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ కి సిమిలర్ గా ఉంటుంది అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనం ఎలా అయితే యూజ్ చేస్తామో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో కూడా సేమ్ కాన్సెప్టే మనకు ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే మనం యూజ్ చేసే వర్డ్స్ వచ్చేసి డిస్టెన్స్, స్పీడ్, టైం అన్నమాట. డిస్టెన్స్, స్పీడ్, టైం. వీటిలో డిస్టెన్స్ అనేది ట్రైన్ డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్పీడ్, డిస్టెన్స్ స్పీడ్ స్పీడ్ ఎస్, టైం వచ్చేసి టీతో మెన్షన్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది, మనకి స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం అనమాట. అంటే స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం అనమాట. ఎంతైతే టైం ఉంటుందో. ట్రైన్ సపోజ్ ఒక కండిషన్ తీసుకుందాం. ట్రైన్ క్రాసింగ్ ఏ పర్సన్ కావచ్చు, లేదంటే ఒక ట్రీ కావచ్చు, లేదంటే ఒక పోల్, ఎలక్ట్రిక్ పోల్ అయినా అవ్వచ్చు అనమాట. ఈ కేసులో మనకి ఏమవుతుంది అంటే మనకి ట్రైన్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన టైం ఏమవుతుంది అంటే ట్రైన్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఈ ట్రైన్ అనేది ఉంది. ఈ ట్రైన్ అనేది ఒక పర్సన్ ని క్రాస్ చేస్తుంది. సపోజ్ పర్సన్ అవ్వచ్చు, ఒక ట్రీ అవ్వచ్చు, లేదంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ అయినా అవ్వచ్చు. ఈ కేసులో మనకి డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ కేసులో మనకి టోటల్ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎందుకు అంటే ఒక పర్సన్కి కానీ, సపోజ్ ట్రీకి అయినా కానీ, ఒక ఎలక్ట్రిక్ పోల్కి అయినా కానీ ఏంటంటే సంథింగ్ స్పెసిఫిక్ లెంత్ అనేది ఉండదు అనమాట. కాబట్టి ఇదంతా నెగోషియబుల్ ఉంటుంది, అంటే చాలా తక్కువ అనమాట. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోము. కాబట్టి మనము ఈ కేసులో డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాము అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ అనేది మనకి టోటల్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కండిషన్ చూద్దాం. సపోజ్ ట్రైన్ క్రాసింగ్ ఒక బ్రిడ్జ్ని కానీ, ఒక టన్నెల్ కానీ, లేదంటే ఒక ఫ్లాట్
ట్రైన్ అనేవాళ్ళు ట్రైన్ 20 km/h తోటి 20 km/h స్పీడ్ తోటి ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. మనిషి యొక్క స్పీడ్ ఎంత అనుకున్నాం, 10 km/h స్పీడే అనుకుందాం. సపోజ్ మనిషి అనేవాడు 10 kilometers వెళ్తుంటే ట్రైన్ ఏం చేస్తుంది, ట్రైన్ ఇంతకన్నా స్పీడ్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఏమొస్తుంది, ఈ ట్రైన్ అనేది మనిషిని క్రాస్ చేస్తుంది. అప్పుడు ఎంత స్పీడ్ క్రాస్ చేస్తున్న స్పీడ్ ఏమవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు 10 km/h తోటి వెళ్తున్నప్పుడు ఇద్దరు సమానంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఎక్స్ట్రా స్పీడ్ అనమాట. ఎక్స్ట్రా ఇప్పుడు ట్రైన్కి ఎక్స్ట్రా స్పీడ్ ఉంటేనేగా క్రాస్ ఒక మనిషిని క్రాస్ చేయడానికి ఉండేది. అప్పుడు ఆ కేసులో మనం ఎలా తీసుకోవచ్చు, రిలేటివ్ స్పీడ్ అనేది ఏమొస్తుంది, మైనస్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ట్రైన్ యొక్క స్పీడ్ లో నుంచి మనం మ్యాన్ యొక్క స్పీడ్ తీసేస్తాము. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది అప్పుడు, సపోజ్ 20 km/h ట్రైన్ డిస్టెన్స్, మ్యాన్ వచ్చేసి 10 km/h అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఏమొస్తుంది, టెన్ km/h డిస్టెన్స్ అనమాట. ఈ 10 km/h అనేది ఏమవుతుంది అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఒక ట్రైన్ అనేది సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఈ డిస్టెన్స్, ఈ స్పీడ్ ఈ ఎక్స్ట్రా ఈ స్పీడ్ తోటి ఒక మనిషిని మనకి అది క్రాస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఏమొస్తుంది అంటే మైనస్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇది ట్రైన్ అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ట్రైన్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది, ట్రైన్ యొక్క డైరెక్షన్. సపోజ్ పర్సన్ ఇక్కడ ఏంటి, ట్రైన్ వెళ్ళే డైరెక్షన్ కి పర్సన్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, మనకి ఆపోజిట్ లో ఉందన్నమాట. అంటే ఏంటి, ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు, ఈ కేసులో ఆపోజిట్ లో వస్తున్నారు. ట్రైన్ ఇలా వెళ్తుంటే పర్సన్ ఇలా వస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ట్రైన్ అనేది పర్సన్ క్రాస్ చేయాలి అంటే వీళ్ళిద్దరు స్పీడ్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఈ కేసులో ఏంటి, సపోజ్ ఇద్దరు యొక్క డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంది. సపోజ్ ట్రైన్ అనేది ఈ డైరెక్షన్ లో ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనిషి అనే వాళ్ళు రివర్స్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరు డైరెక్షన్స్ అనేది ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఒక ట్రైన్ అనేది మనిషిని క్రాస్ చేయాలంటే దానికి టోటల్ ఆ కేసులో స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనమాట. ఈ రెండింటికి మనం ఎడిషన్ చేస్తాము. ఈ రెండింటి ఎడిషన్ తోటి మనకు వచ్చే స్పీడ్ తోటి మనకి అది క్రాస్ చేస్తుంది. సపోజ్ ట్రైన్ అనేది 20 km/h తోటి ట్రావెల్ చేస్తుంది. సపోజ్ పర్సన్ అనేవాళ్ళు 5 km/h తోటి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 20 km/h, మనిషిని ఎంత 5 km/h. అప్పుడు ఈ కేసులో మనకి ఏమవుతుంది, 20 + 5. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్పీడ్స్ అనేవి యాడ్ చేస్తాము. ఇన్ కేస్ ఇందాక మనం చూసాం కదా, సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏంటి, ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనము స్పీడ్స్ అనేవి తగ్గిస్తాం అనమాట. అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ చేస్తాము. అదే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే పెంచుతాము. అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనమాట. వీళ్ళిద్దరే స్పీడ్స్ మనం యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, యాడ్ చేస్తాము. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనకి స్పీడ్ అనేది తగ్గుతుంది అనమాట. సపోజ్ ఒక ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ క్రాస్ చేస్తుంది అనుకుందాం. ఒక ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ క్రాస్ చేస్తుంది. సపోజ్ రెండు మూవింగ్ ట్రైన్స్ అనుకుందాం. ఇదొక ట్రైన్,
ఈ ట్రైన్ క్రాస్ చేస్తుంది. సపోజ్ రెండు ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాయి. దీనికి ఒక సమ్ పర్టికులర్ లెంత్, సపోజ్ దీని యొక్క లెంత్ L1 అనుకుందాం. ఇది ఫస్ట్ ట్రైన్ కాబట్టి L1 అనుకుందాం. దీని యొక్క లెంత్ ఏమొస్తుంది L2 అనుకుందాం. సపోజ్ దీని యొక్క స్పీడ్ తీసుకుందాం S1 అనుకుందాం. దీని యొక్క స్పీడ్, ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి S1 అనుకుంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి మనకి S2 అనుకుందాం. ఈ కేసులో ఏమొస్తుంది, రెండు కూడా ఇది మూవ్ అవుతానే ఉంది, ఈ ట్రైన్ కూడా మూవ్ అవుతానే ఉన్నాయి. ఈ రెండు మూవ్ అవుతా ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఈ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి రిలేటివ్ స్పీడ్ అనేది ఏమొస్తుంది, మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం కదా. ఈ టైంలో ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అనుకున్నాము, సబ్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే S1 మైనస్ S2 అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏంటి, ఈ రెండు ట్రైన్స్, సపోజ్ ఈ ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ క్రాస్ చేస్తుంది. ఈ రెండు ట్రైన్స్ ఒకదాని ఇప్పుడు ఏంటి, రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు సేమ్ స్పీడ్, సపోజ్ స్పీడ్ అనేది సేమ్ ఉంది అనుకో, ఆ ట్రైన్స్ అనేది ఒకదాని ఒకటి క్రాస్ చేయగలుగుతా, క్రాస్ చేయలేదు. సపోజ్ ఇది 10 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది, ఇది కూడా 10 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, రెండు సేమ్ స్పీడ్ తో ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, రెండు కూడా ఈక్వల్ గా వెళ్తాయి ట్రాక్స్ మీద. అవి రెండు కూడా ప్యారలల్ గా వెళ్తాయి తప్పితే ఏ ట్రైన్ కూడా ఒకటి క్రాస్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరు స్పీడ్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇద్దరు స్పీడ్స్ ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఒకటే స్పీడ్ వెళ్తున్నప్పుడు ఇద్దరు ఒకటి, ఎక్కడ దాకా వెళ్ళినా కానీ ఇద్దరు ఒకలానే వెళ్తారు. సపోజ్ ఇన్ కేస్ ఈ ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంది అనుకుందాం. సపోజ్ ఈ ట్రైన్ 30 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అదే ఈ ట్రైన్ వచ్చేసి 10 km/h తోనే ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. సేమ్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఇది 30 km/h, ఇది 10 km/h. ఇప్పుడు ఏంటి, ఈ ట్రైన్ అనేది ఈ ట్రైన్ క్రాస్ చేయాలి అంటే ఎంత స్పీడ్ తోటి క్రాస్ చేస్తుంది. ఇప్పుడు 10 km/h స్పీడ్ తోటి క్రాస్ చేయలేదు కదా, ఎందుకంటే దీనికన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 20 km/h స్పీడ్ ఎక్స్ట్రా ఉంది, 20 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఆ 20 స్పీడ్ తోటే మనకు అది ఈ ట్రైన్ క్రాస్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు సపోజ్ 30 km/h అనుకుందాం, 10 km/h ఈ స్పీడ్ అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది, 30 - 10. అప్పుడు ఎంత అవుతుంది, 20 అవుతుంది టోటల్ గా. అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ సపోజ్ ఇదే క్వశ్చన్ లో మనకి టైం అడుగుతారు. టైం ఎంత టైంలో మనకి ఈ ట్రైన్ క్రాస్ చేస్తుంది అని అడుగుతారు. అప్పుడు మనం దానికి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఏంటి, టైం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ లెంత్ అనమాట. లెంత్ టోటల్ ఇప్పుడు ఏంటి, ఈ ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ క్రాస్ చేయాలి. అంటే ఏంటి, ఈ ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు, సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ పాయింట్ రావాలి. అంటే ఏంటి, ఇక్కడ సపోజ్ ఈ ట్రైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడ స్టార్ట్ అయిన ట్రైన్ సపోజ్ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా వచ్చిందంటే అప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఏంటి, ఈ ట్రైన్ అనేది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే ఈ ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ ఈ ట్రైన్ డిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఏంటి, ఈ కేసులో మనకి ఈ ట్రైన్ క్రాస్ చేసిన డిస్టెన్సే కదా అది. అప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ ఈ కేసులో ఏమవుతుంది అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఈ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ L1 + L2 అనమాట. అంటే ఏంటి, ఈ ట్రైన్ లెంత్ ప్లస్ ఈ ట్రైన్ లెంత్, రెండింటి లెంత్ కలిపితే L1 + L2 డివైడెడ్ బై స్పీడ్. సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి స్పీడ్ ఏం చేస్తాం, మనము సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. కాబట్టి S1 - S2. సపోజ్ ఇదే ట్రైన్స్ ఉన్నాయి, ఈ ట్రైన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతా ఉంది.
ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతా ఉంది దిశ. ఫస్ట్ ట్రైన్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ లో వెళ్తా ఉంది. సెకండ్ ట్రైన్ వచ్చేసి ఎలా ఉంది, ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. అంటే ఏంటి, ఈ ట్రైన్ యొక్క డైరెక్షన్ కి ఇది ఆపోజిట్ లో ఉన్నట్టే కదా. ఇప్పుడు సపోజ్ ఈ ట్రైన్ అనేది ఫార్వర్డ్ గా మూవ్ అవుతా ఉండింది, ఇదేమవుతుంది బ్యాక్వర్డ్ గా వస్తుంది. అంటే ఏంటి, ఈ రెండు ట్రైన్స్ యొక్క డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి. అంటే ఏంటి, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకుంటున్నాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమొస్తుంది, రిలేటివ్ స్పీడ్ ఏమనుకున్నాం మనం యాడ్ చేసుకుంటాం, రెండింటి స్పీడ్ యాడ్ అవుతుంది అనమాట ఆ కేసులో. అంటే ఏంటి, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ చేసినప్పుడు ఎప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. రిలేటివ్ స్పీడ్ అనేది ఏమొస్తుంది, S1 + S2 అవుతుంది. నెక్స్ట్ టైం. టైం వచ్చేసి టోటల్ లెంత్ ఆఫ్ ద ట్రైన్స్, 2 ట్రైన్స్ అనమాట. ఇదేంటి L1 + L2, టోటల్ లెంత్ L1 + L2. ఇక్కడ ఏంటి, ఈ ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఈ ట్రైన్ యొక్క లెంత్ డివైడెడ్ బై స్పీడ్, ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనకి స్పీడ్స్ అనేది యాడ్ అవుతాయి కదా, S1 + S2 అనమాట. A train that is running at the speed of 72 km/h crosses an electric pole in 36 seconds. The length of the train in meters. ఇక్కడ ఏమంటున్నారు, గంటకి 72 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు 36 సెకండ్లలో విద్యుత్ స్తంభాన్ని దాటుతుంది. రైలు పొడవు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, ఒక ట్రైన్ అనేది ఒక ఎలక్ట్రిక్ పోల్ అనమాట. ఒక ఎలక్ట్రిక్ పోల్, మనం ఏం చెప్పుకున్నాము, ఒక ట్రైన్ అనేది ఎలక్ట్రిక్ పోల్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఒక ట్రీ కావచ్చు, ఒక మ్యాన్ కానీ క్రాస్ చేస్తున్నప్పుడు అప్పుడు డిస్టెన్స్ అనేది ఏమనుకున్నాం మనం, ఇక్కడ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, లెంత్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇవ్వలేదు, స్పీడ్ ఇచ్చారు 72 km/h. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఇచ్చారు, టైం ఉంది, స్పీడ్ ఉంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కేసులో డిస్టెన్స్ ఏమొస్తుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ అనేది ఒక ఎలక్ట్రిక్ పోల్ ని క్రాస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ పోల్ ని క్రాస్ చేసినప్పుడు మనకి ఆ కేసులో మనం ఏం చెప్పుకున్నాము, టోటల్ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి S = D/T ఫార్ములా కదా, అప్పుడు ఏమొస్తుంది, డిస్టెన్స్ అనేది ఏమొస్తుంది, టోటల్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనమాట. ట్రైన్ యొక్క లెంత్ ఏమొస్తుందో అది ఆ డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు, 36 సెకండ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటి, లెంత్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఈ కేసులో ఏమైంది, టైం అనేది మనకి సెకండ్స్ లో ఇచ్చారు. అంటే ఎంత, 36 సెకండ్స్ అనమాట. టైం అనేది సెకండ్స్ లో ఉంది, మనకి స్పీడ్ చూస్తేనేమో అవర్స్ లో ఉంది. 72 km/h అన్నారు. ఇప్పుడు km/h ని మనము సపోజ్ మీటర్/సెకండ్ లో కన్వర్ట్ చేయాలనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటూ 5/18 వేస్తాం అనమాట. 5/18 తో మల్టిప్లై చేసినప్పుడు మనం అది మీటర్/సెకండ్ లో కన్వర్ట్ చేస్తాము. లేదు, మీటర్/సెకండ్ లో ఇచ్చారనుకుందాం సపోజ్ స్పీడ్, దాన్ని మనం km/h లో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం దేంతో మల్టిప్లై చేస్తాము, 18/5 తో మల్టిప్లై చేస్తాం అనమాట. సపోజ్ ఈ కేసులో చూద్దాం, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఎప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఈ కేసులో స్పీడ్ ఎంత, 72 km/h కదా. ఇక్కడ ఏంటి, మనకి లెంత్ అనేది మీటర్స్ లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటి, స్పీడ్ అనేది మీటర్/సెకండ్ లో కన్వర్ట్ చేసుకుందాం. టైం ఎంత ఇచ్చారు మనకి, ఇక్కడ 36 సెకండ్స్ అని ఇచ్చారు. సపోజ్ 18 2 times 4 వస్తుంది. నెక్స్ట్ 72 ×
72 into 10 మొత్తం టోటల్ డిస్టెన్స్ లెంత్ ఏమైంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 720 meters అనమాట. నెక్స్ట్ a train is 125 meters long. If the train takes 30 seconds to cross a tree by the railway line, then the speed of the train is. ఒక రైలు యొక్క పొడవు 125 మీటర్లు. ఆ రైలు ఒక చెట్టును 30 సెకండ్లలో దాటాను, అయినా ఆ రైలు యొక్క వేగం ఎంత? ఈ కేసులో మనకి ఏమి ఇచ్చారు, ఈ క్వశ్చన్లో మనం చూద్దాం. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చారు 125 meters. ట్రైన్ యొక్క లెంత్ ఎంత 125 meters ఇచ్చారు. నెక్స్ట్ ఇఫ్ ద ట్రైన్ టేక్స్ 30 seconds టు క్రాస్ ఏ ట్రీ, ఇక్కడ ఏంటి టైం ఎంత ఇచ్చారు, 30 seconds ఇచ్చారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అంటున్నారు. ట్రైన్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎలా అడిగారు, km/h తో అవర్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఎంత ట్రైన్, ఇక్కడ ఈ కేసులో ఏంటి, ట్రైన్ అనేది ఒక ట్రీని, ఒక చెట్టును క్రాస్ చేస్తుంది. చెట్టును క్రాస్ చేసినప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కి ఈక్వల్ అవుతుంది. ట్రైన్ యొక్క లెంత్ ఈక్వల్ అవుతుంది. సపోజ్ మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఎంత, మనకి టోటల్ ఎంత ఇచ్చారు 125 meters. నెక్స్ట్ టైం ఎంత వచ్చింది, మనకి 30 seconds వచ్చింది. ఇదేంటి, ఇది వచ్చేసి మనం meters/second లో మనం ఫైండ్ అవుట్ చేసేది స్పీడ్ అనేది. మనకి ఎలా అడిగారు, km/h లో అడిగారు, కాబట్టి మనం ఇంటూ 18/5 అనమాట. ఇంటూ 18/5 తో మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి అది స్పీడ్ అనేది km/h లో కన్వర్ట్ అవుతుంది అనమాట. 525 ఇక్కడ ఏంటి, ఈ కేసులో మనకి ఎంత స్పీడ్ అనేది ఎంత 15 km/h అనమాట. ఏంటి, ఫస్ట్ మనకి ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక టైం ఇచ్చారు, ఎంత టైంలో మనకి క్రాస్ చేస్తుంది అనేది. ఇక్కడ దేని క్రాస్ చేస్తుంది, ఒక ట్రైన్ క్రాస్ చేస్తుంది. ట్రైన్ క్రాస్ చేసినప్పుడు మనకి ఏంటి, ట్రైన్ యొక్క డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ట్రైన్ యొక్క లెంత్ తీసుకున్నాము, నెక్స్ట్ టైం తీసుకున్నాము, మీటర్/సెకండ్ లో ఉన్నదాన్ని km/h లో కన్వర్ట్ చేయాలి, కాబట్టి ఇంటూ 18/5 వేసామన్నమాట. A 240 meters long train crosses a 360 meters long tunnel in 30 seconds. What is the speed of the train in km/h? ఇక్కడ ఏంటి, స్పీడ్, ట్రైన్ ఆఫ్ ద స్పీడ్ అంటే ఏంటి, ట్రైన్ యొక్క స్పీడ్ మనము km/h లో ఫైండ్ అవుట్ చేయాలి. 240 మీటర్ల పొడవైన రైలు 360 మీటర్ల పొడవైన సొరంగాన్ని 30 సెకండ్లలో దాటుతుంది. రైలు వేగం ఎంత? ఇక్కడ ఈ కేసులో ఏంటి, ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు 240 meters. ఈ 240 meters అనేది ఏంటిది, ట్రైన్ యొక్క లెంత్ అనమాట. నెక్స్ట్ ఈ 360 meters లాంగ్ టన్నెల్ అనమాట. ఇక్కడ ఏంటి, ఈ కేసులో ఏంటి, ఒక లాంగ్ టన్నెల్. మనం ఏం చెప్పుకున్నాము, ఒక ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ ని క్రాస్ అవ్వచ్చు, లేదంటే బ్రిడ్జ్ కానీ ఒక టన్నెల్ కానీ ఆ క్రాస్ చేసినప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, డిస్టెన్స్ అనేది length of the train ప్లస్ లెంత్ ఆఫ్ ద టన్నెల్ అనమాట. ఈ కేసులో ఏంటి, ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ అనేది ఎంత ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద టన్నెల్ అనమాట. ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఈ ట్రైన్ అనేది ఒక టన్నెల్ ఉంది.
ఈ ట్రైన్ అనేది ఈ టన్నెల్ని క్రాస్ అవుతుంది. ఈ ట్రైన్ ఈ టన్నెల్ని క్రాస్ అయిందంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రైన్ అనేది ఇక్కడికి రావాలి. ఈ ఎండ్ పాయింట్, ట్రైన్ యొక్క ఎండ్ పాయింట్ ఇక్కడికి రావాలి అంటే ఏంటి, ఈ కేసులో ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే దాని డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది. ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ లెంత్ ఆఫ్ ద టన్నెల్ అనమాట. సపోజ్ చూద్దాం, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడ ఏంటి మనకి డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఎంత ఇచ్చారు 30 seconds అని ఇచ్చారు కదా. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ యొక్క స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ తీసుకుందాం, ఎంత 240 + 360 ఎంత 600 అనమాట. డివైడెడ్ బై టోటల్ టైం ఎంత 30 seconds అనమాట. ఈ 30 seconds ఇక్కడ ఏంటి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఇక్కడ దీన్ని km/h లో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్పీడ్కి ఇంటూ 18/5 మనం చేయాలి. సపోజ్ చూద్దాం, సపోజ్ 6తో క్యాన్సిల్ చేద్దాం. 5 × 25. $240 + 360 divided by 30. ఇక ఎంత, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి 72 km/h అనమాట. ఇక్కడ ఏంటి మనకి మామూలుగా ఇది వచ్చేసి m/s లో ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు మనకి km/h లో మనకి స్పీడ్ అడిగారు కాబట్టి మనం ఇంటూ 18/5తో మల్టిప్లై చేసాము. Next, a train running at the speed of 84 km/h passes a man walking in the opposite direction at the speed of 6 km/h in 4 seconds. What is the length of the train in meters? గంటకు 84 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక రైలు వ్యతిరేక దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని దాటెను అయినా రైలు యొక్క పొడవు ఎంత. ఇక్కడ ఏంటి మనకి ఈ కేసులో మనకి ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చారు, ట్రైన్ స్పీడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక పర్సన్ అనమాట, ఒక పర్సన్ వాక్ చేస్తున్నారు ఎలాగ ఆపోజిట్ డైరెక్షన్ లో అనమాట. అంటే ఏంటి ఇక్కడ ఈ కేసులో మనకి పర్సన్ కి కూడా స్పీడ్ ఉందన్నమాట. ఇతను నుంచోలేదు కానీ ఇతను మూవ్ అవుతున్నారు. ఎంత km/h వేగం, 6 km/h. ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చారు, ఒక పర్సన్ యొక్క స్పీడ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఈ కేసులో ఏంటి మనకి టైం ఇచ్చారు, ఎంత 4 seconds లో మనకి క్రాస్ అవుతుందంట ట్రైన్ అనేది ఒక మనిషిని. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి మనకి ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు, ఒక పర్సన్ ఇలా మూవ్ అవుతున్నారు. సపోజ్ ట్రైన్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది, పర్సన్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు. అంటే ఏంటి ఇద్దరు యొక్క డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు. ట్రైన్ యొక్క స్పీడ్ ఏమన్నారు, 84 km/h ట్రైన్ యొక్క స్పీడ్. నెక్స్ట్ పర్సన్ యొక్క స్పీడ్ ఎంత, 6 km/h అనమాట. ఇప్పుడు ఏంటి ఈ కేసు మనకి రిలేటివ్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు,
యాడ్ చేస్తాం కదా, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 90 km/h అనమాట. రిలేటివ్ స్పీడ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి టైం తెలుసు, ఎంత 4 seconds అని తెలుసు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత, టోటల్ 90 కాబట్టి ఇక్కడ ఎంత మనకి, ఇది km/h లా ఉంది. సపోజ్ ఇది మనకి km/h లా ఉంది, కానీ ఇక్కడ ఏమైనా ఫైండ్ అవుట్ చేయమన్నారు, ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకి మీటర్స్ లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 5/18 వేసుకుంటాం. నెక్స్ట్ టైం ఎంత 4 seconds అనమాట. సపోజ్ 18 5 times. హండ్రెడ్ మీటర్స్ అనమాట. 100 meters అనేది ట్రైన్ యొక్క లెంత్ అనమాట. A train 180 meters long, moving at the speed of 20 meters per second, overtakes a man moving at a speed of 10 meters per second in the same direction. The train passes the man in. Next, 180 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు యొక్క వేగము సెకనుకు 20 మీటర్లు. అదే దిశలో సెకనుకు 10 మీటర్ల వేగంతో ప్రయాణించే ఒక వ్యక్తిని ఆ రైలు ఎంత సమయంలో దాటుతుంది? ఇక్కడ ఏంటి, ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చారు మనకి 180 meters. ఈ 180 meters అనేది ట్రైన్ యొక్క లెంత్. ఈ ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 20 meters per second అనమాట. నెక్స్ట్, ఓవర్టేక్స్ ఏ మ్యాన్, ఒక పర్సన్ ని ఓవర్టేక్ చేస్తుంది. అంటే ఏంటి, ఒక పర్సన్ మనకి ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది అంటే సేమ్ డైరెక్షన్ లో ఉంటేనే ఓవర్టేక్ చేయగలిగేది. మూవింగ్ ఏ మ్యాన్, ఓవర్టేక్స్ ఏ మ్యాన్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 meters per second ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఏంటి, డైరెక్షన్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ అన్నారు. నెక్స్ట్, మనిషి యొక్క స్పీడ్ ఎంత, 10 meters per second అనమాట. ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చారు, మనిషి యొక్క స్పీడ్ ఇచ్చారు. నెక్స్ట్ డైరెక్షన్ ఏమన్నారు, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి అన్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సపోజ్ టైం ఏం తీసుకుంటాం, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఇప్పుడు ఏంటి, డిస్టెన్స్ ఏమవుతుంది, ఒక పర్సన్ కాబట్టి ట్రైన్ క్రాస్ చేసేది. ఆ కేసులో ఏంటి, డిస్టెన్స్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది, ట్రైన్ యొక్క లెంత్ కి ఈక్వల్ అవుతుంది. వన్ 180 డివైడెడ్ బై, ఇక్కడ ఏంటి మనకి స్పీడ్ అనమాట 20 meters per second, 10 meters per second. ఇక్కడ ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ ఏమనుకుంటాము, సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. meters per second అనమాట. సపోజ్ 180 meters, రిలేటివ్ స్పీడ్ ఎంత, 10 meters per second. అప్పుడు ఏమొస్తుంది, 18 వస్తుంది. మనకి ఈ ట్రైన్ అనేది ఒక పర్సన్ ని మనకి 18 seconds లో క్రాస్ చేస్తుంది అనమాట. ఎందుకు, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు 18 seconds అంటే ఏంటి, ఎక్కువ టైం ఎందుకు వచ్చింది అంటే ట్రైన్ యొక్క స్పీడ్ 20, మనిషి యొక్క స్పీడ్ 10 అనమాట. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అన్నప్పుడు అప్పుడు ఏంటి, మనకి స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏంటి, 20 meters per second ట్రైన్ స్పీడ్, 10 meters per second మనిషి యొక్క స్పీడ్. అప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ట్రైన్ అనేది మనిషిని క్రాస్ చేయాలంటే ఎక్స్ట్రా ఎంత స్పీడ్ తో క్రాస్ చేయగలుగుతుంది, 10 meters per second స్పీడ్ తోనేగా. కాబట్టి మనకి 10 meters per second స్పీడ్ తో మనకి క్రాస్ చేస్తున్నప్పుడు మనకి లెంత్ 180 డివైడెడ్ బై 10. అప్పుడు ఏమవుతుంది, మనకి 18 seconds వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.